పాపకు చీకటి దురాత్మలు, భయంకరమైనటువంటి దురాత్మలు ఉన్నాయి. గుంటూరు ఆరాధనకు తీసుకొచ్చారు, దేవుడు అక్కడ విడుదలిచ్చారు. ఇప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఆ దురాత్మలు ఏమీ లేవు అంటున్నారు. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? గుంటూరులో భయంకరముగా వేధించబడ్డది ఈ పాప. డెలివరెన్స్ అయింది, అక్కడ ఫ్రీగా దేవుడు తాకాడు, అక్కడ సంపూర్ణముగా ఆరోగ్యంతో నింపాడు. గుంటూరులో వచ్చినప్పుడు పాప పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పు. గుంటూరు తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉన్నది? సాతాను శక్తుల చేత పీడింపబడి భయంకరంగా అమ్మాయిని అసలు తలక్రిందులు చేసింది. అసలు మేమే భయపడ్డాం అమ్మాయిని చూసి. వీడియో కూడా ఉంది అయ్య గారు. ఏమి సమస్య? మాచర్ల ఏరియా నుండి వచ్చాము. మాచర్ల. ఓకే. అయితే ఉదయ్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. స్కానింగ్ అవన్నీ తీసుకొస్తే నరాల వీక్నెస్ అని చెప్పింది. అయితే ఇంకా పోయిన సంవత్సరం ఒకసారి ఇంకా ఇట్నే ఈ విధంగానే అంటే సాతాన్ శక్తుల చేత ఈ విధంగా అయితే మళ్ళీ ఇంకా సంవత్సరానికి మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ వచ్చింది. అందుకని ఇంకా మా తమ్ముడు చెప్పారయ్యా. చీకటి శక్తులతో పీడించబడతా ఉంది. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు. రైట్. ఓకే. మాచర్ల నుంచి వచ్చారు. దేవుడు బాగు చేస్తాడు, మీరు ధైర్యంగా ఉన్నాడు. ముందుకొచ్చి తేరమా. యవనస్తురాలిలో కొన్ని దురాత్మ చీకటి శక్తులు ఉన్నాయి. ఎవరు కూర్చోకండి, నిలబడే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యవనస్తురాలిని సంపూర్ణముగా దేవుడు విడిపిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. తెకియం, ఇది క్రీస్తు యేసు రక్తం. తెబిమే సామ్ లఖోయ్. దురాత్మ చీకటి శక్తులన్నీ ఈ శరీరం నుంచి బయటకు వచ్చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రండి. ఏ పేరమ్మా నీ పేరు? అనుషాబాయ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చావు బిడ్డ? ఏ ఊరు మీది? కళ్ళకుంట. ఇప్పుడు ఎట్లుంది నీకు? మంచిగా ఉంది. దేవుడు నిన్ను బాగు చేశాడు. ఈ యవనస్తురాలులో ఎన్ని సంవత్సరాల నుంచి చీకటి ఆత్మలతో బాధపడుతుంది? సంవత్సరం నుంచి బాధపడుతుంది. ఈ తైలాభిషేక గుంటూరు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో యవనస్తురాలకు విడుదలిచ్చాడు. గట్టిగా హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. కూర్చో. రస్సు కదా భయంకరంగా కేకలేసి ఆడిటోరియం అంతా కేకలేసింది. కేకలేయటం, చేతులు మీద తిప్పుకోవటం, రకరకాల చేసింది. ఇప్పుడు ఏమిలో మంచిగా అన్ని రావటం జరిగింది. అవునవును. ఇక ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం రాదు. ఇప్పటికైతే నేను ఇక్కడికి వచ్చి రెండో వారం. ఇప్పటికైతే నాకే నొప్పులు లేవు, ఏ బాధలు లేవు, ఏ దుఃఖాలు లేవు. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.